కృష్ణారెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బహుశా అభిప్రాయం కరెక్ట్ అయి ఉండొచ్చు అని అనుకుంటా. ఇంకా చర్చ మొత్తం జరగలేదు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకానొక సందర్భంలో మొన్న మాట్లాడుతూ దీనికి 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదని, దానికోసం 1,00,000 ఎకరాలు సమీకరించడం అనేది కూడా కరెక్ట్ కాదని, ఏదైనా రాజధానిని పెట్టదలుచుకున్నప్పుడు ఒక 500 ఎకరాల్లో కృష్ణా అంటే గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టొచ్చు కదా అనే సజెషన్ కూడా చేయటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికను తీసుకొచ్చి ఒక పెద్ద మహానగరాన్ని, ఆ మహానగరం కూడా ఏంటి వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తాం అనేటువంటి మాట మాట్లాడటం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా అలా ఫీల్ అవుతున్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే 52,000 కోట్ల రూపాయలు ఇవాళ కొన్ని ఏజెన్సీ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చారు, టెండర్స్ తీశారు. 53,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఇంకా 43,000 ఎకరాలు 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి పెనుభారంగా మారబోతుంది. పైగా అమరావతి అసలు అది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత అవసరమా ఒక రాజధాని నిర్మాణం? అసలు రాష్ట్రానికి ఎందుకు రాజధాని నిర్మాణం, ఎందుకు రాష్ట్రానికి నాకు అర్థం కాలేదు. రాజధాని అవసరం లేదా ఏంటి సార్? మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. రాజధాని అవసరం లేదా అని అనలా, రాజధాని నిర్మాణం ఎందుకు అంటున్నా. ఏ రాజధాని నిర్మించారు? బెంగళూరు ఎవరైనా నిర్మించారా? కర్ణాటకకి మెడ్రాస్ ఎవరైనా నిర్మించారా? హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా? వాట్ ఈస్ దిస్? అది నా పాయింట్. దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించవలసిన అవసరం ఉంటుందా అని అడుగుతున్నా నేను. చెప్పండి దీనికి సమాధానం మీరే. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, మీరు ఎక్కడైనా తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే గుజరాత్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అసలు ఒక పట్టణాన్ని నిర్మించడం ఏంటంటున్నా. ఒక సెక్రటేరియట్ నిర్మించండి, ఒక అసెంబ్లీని నిర్మించండి, లేదా ఒక హైకోర్టును నిర్మించండి తప్ప పట్టణాన్ని నిర్మించడం ఏంటి? రాజధాని ఎలా నిర్మిస్తారు? నాకు అర్థం కాలేదు. నిర్మించాల్సిన అవసరం ఏంటి? అది ఇక్కడ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అతి ఉత్సాహం అనాలో, అతి తెలివితేటలు అనాలో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక అమరావతిని నేను సృష్టిస్తాను, ఒక అమరావతిని ఒక మెగా పట్టణాన్ని సృష్టిస్తాను. ఆ పట్టణం కూడా ఎలా ఉంటుంది? భారతదేశంలో నెంబర్ 1 కాదు, వరల్డ్ లోనే నెంబర్ 1. వరల్డ్ లో నెంబర్ 1 పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప వనరులు ఉన్న రాష్ట్రమా? మిగులు బడ్జెట్ ఏమన్నా ఉందా? ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది కదా ఆలోచించవలసినటువంటి అంశం. పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, దాన్ని బట్టి ఏలాడుతూ ఉన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి? అమరావతి లోతట్టు ఏరియాలో పెడితే నీళ్లు వెళ్తున్నాయి. అసలు కొండవీటి వాగు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి అలిసిపోయి చివరికి హైవేకి గంట కొట్టారండి. ఇంకా హైవే ప్రారంభం కాలా. మీకు చూసారో లేదో, గుంటూరు నుంచి వెళ్ళి హనుమాన్ జంక్షన్ దగ్గర కలిసేటటువంటి ఒక హైవే, అక్కడ నుంచి కొత్తగా ఇదంతా ఒక రోడ్ లాంటిది అనమాట, బైపాస్. అక్కడ నుంచి మళ్ళా వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర కలుస్తుంది. ఇది విజయవాడని టచ్ చేయకోకుండా, ట్రాఫిక్ ని అంతరాయం లేకుండా వెళ్లిపోయేటటువంటి ఒక హైవేని కృష్ణానది మీద బ్రిడ్జి పెట్టి దాన్ని చేస్తే ఆ హైవేని పగలగొట్టేశారు వితౌట్ నోటీస్ ఆఫ్ ది హైవేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అమరావతి మునిగిపోతుంది, అది గండి కొడితే కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఏమిటిది? అలాంటి చోట నీకు ఒక మహానగరం కావాలి. ఆ మహానగరం వరల్డ్ క్లాస్ మహానగరం కావాలి. అంటే వరల్డ్ క్లాస్ అంటే లైక్ చికాగో లేకపోతే లండన్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఏంటంటే ఇది నాకు అర్థం కాలేదు. సింగపూర్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఆంధ్రప్రదేశ్కి అంత శక్తి ఉందా? అసలు అవసరమా? ఆంధ్రప్రదేశ్ కావాల్సింది విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక చక్కని అసెంబ్లీ, ఒక చక్కని సెక్రటేరియట్, ఒక చక్కని హైకోర్టు. మిగతా అన్ని ఆటోమేటిక్ గా ప్రజలు నిర్ణయించుకుంటారు. నిర్మాణం జరిగిపోద్ది. ఎక్కడైనా అదే జరిగింది కదా, హైదరాబాద్ అదే జరిగింది కదా. చివరికి హైదరాబాద్ అసెంబ్లీ కూడా కట్టలేదు, మీకు తెలుసో తెలీదో. తర్వాత కట్టారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కట్టారు సెక్రటేరియట్. ఏంటండి ఇది?